హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, గత డిఎస్సిలో అంటే 2024 మనకి డిఎస్సి నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్లో చాలామంది అప్లై చేసుకున్నారు వివిధ రకాల పోస్టులకి. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము గతంలో అప్లై చేసాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మరలా పోస్టులకి మరలా ఫీజు కట్టి అప్లై చేయాల్సిన పని లేదు. దానికి సంబంధించి గవర్నమెంట్ వారే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, మీరు గమనించవచ్చు. ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఉంది. ఇక్కడ చూస్తే గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలిచినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. కానీ మీరు ప్రత్యేకంగా గతంలో అప్లై చేసిన వాటికి మరలా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా కొత్తగా పోస్టులకు అప్లై చేయాల్సి వస్తే వాటికి మాత్రం మీరు ఫీజు కట్టాలి. అది క్లియర్ కట్టగా ఇక్కడ గవర్నమెంట్ వారే తెలియజేయడం జరిగింది. గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన పని లేదు, కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలిచి వస్తే తప్ప మరలా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కొత్త వాటికి మాత్రమే 750 రూపాయల చొప్పున ఫీజు కట్టాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.